స్టార్ట్. అందరికీ నమస్కారం. నా పేరు సుంకేసుల బాదుల్లా. ఈరోజు షా సోషల్ జస్టిస్ చైర్మన్ అయినటువంటి షా మహమ్మద్ గారి ఆధ్వర్యంలో కడప నగరంలో సమావేశం జరిగింది. ఈ యొక్క సమావేశంలో ఈ యొక్క షా సోషల్ జస్టిస్ను పటిష్టపరిచే దిశగా అనేక అంశాలు ప్రస్తావించడం జరిగింది. అందులో భాగంగా గతంలో అనేక సేవలు చేసినటువంటి మానవ హక్కుల పరిరక్షణకు కృషి చేసినటువంటి మమ్మల్ని అదేవిధంగా ఏపీ యూనియన్ లేబర్ యూనియన్ అదేవిధంగా ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్గా పగిడాల పెద్దన్న గారిని అదేవిధంగా ఏపీ స్టాండింగ్ కమిటీ మెంబర్గా నన్ను నియమించినందుకు మొదటగా షా మహమ్మద్ గారికి మా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న మా మిత్రులకందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ యొక్క మానవ హక్కుల పరిరక్షణ కోసము నిత్యము మేము పోరాటం చేస్తామని, ఎక్కడ మానవ హక్కులకు ఉల్లంఘన జరిగినా మేము ముందరుండి ఆ యొక్క హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాము. ఈ యొక్క కమిటీని ఈ యొక్క కడప నగరంతో పాటు జిల్లాలోనూ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా పూర్తి స్థాయిలో పటిష్టపరిచి ఎక్కడ ఏం జరిగినా మానవ హక్కుల కోసం నిత్యం మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మా మిత్రులు పగిడాల పెద్దన్న గారు తన యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందే కోరుతున్నాను. అందరికీ సలాములు, నమస్కారాలు. గతంలో మంత్రిలో సార్ మాకు జిల్లా పోస్టులు ఇచ్చినారు. ఇలా పోస్టులకు మేము న్యాయం చేసినాం కాబట్టి మాకు పెద్ద బాధ్యతలు స్టేట్లో పెద్ద పోస్టులు ఇచ్చిన సార్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయన ఇచ్చిన పోస్టుకు మేము న్యాయం చేస్తామని తెలుపుకుంటూ ప్రార్థన చేస్తున్నాం. మాట్లాడు చైర్మన్ అయిన షా మహమ్మద్ గారికి ఎందువల్ల అంటే మా కడపలో ఎన్నో అన్యాయాలకు ఎదుర్కొంటున్న వాళ్ళని మనం అడ్డుకోవడానికి కోసమని మన ఈ షాట్లో చేసి షా మహమ్మద్ గారు వివరించారు. దీనికి మేమందరం సపోర్టుగా ఆయనకి ఆయన అడుగు వేసుకుంటూ మేము ఈ కడపలో మన అసోసియేషన్ దగ్గర ఒక సంవత్సరం అయిపోతుంది. అన్ని ఎవరి వారి ప్రయత్నాలతో వాళ్ళు కృషి చేస్తున్నారు. ఈరోజు కొత్తగా ఇచ్చిన బాధ్యతలను వాళ్ళు కూడా కృతజ్ఞతలు తెలుపుతారని షా మహమ్మద్ సార్కి నేను చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారము. మరీ ముఖ్యంగా నూతనంగా ఎన్నుకున్న గోబన్న గారికి మరియు శ్రీకేశ్వర బాలులా గారికి కడప టౌన్ తరఫు నుంచి ఆయనకు ముందుగా శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మంచి నా పేరు ఫాదర్ భాషా, షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నగర అధ్యక్షుడిని. ఈరోజు మన రాష్ట్ర కార్యాలయంలో మన షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ చైర్మన్ ఆధ్వర్యంలో ఈరోజు ఇద్దరు నియమితమైనారు. కడప ఏపీ స్టాండింగ్ కమిటీ మెంబర్గా శ్రీకేశ్వర బాలుల్లా గారు, అలాగే మన పెద్దన్న ఓబులన్న గారు, అలా ఇద్దరికి నేను ప్రత్యేకంగా టౌన్ కమిటీ తరఫు నుంచి శుభాకాంక్షలు తెలుపుతూ మంచి కార్యక్రమము మా షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వారి ఈ పదవులు పొందిన వాళ్ళందరూ వాళ్ళ పదవులను వాళ్ళు మంచిగా చేస్తూ ప్రజలను ముందుకు సాగుతూ ఈ కమిటీ ఆంధ్రప్రదేశ్ కమిటీ మరియు నగర కమిటీ ఇద్దరు కలిసి మంచి కార్యక్రమాలు చేసి ఉన్నత స్థాయిగా తీసుకుపోతామని తెలియజేస్తూ మరీ ముఖ్యంగా మన శ్రీకేశ్వర బాదుల్లా గారికి, అలాగే మన ఓబులేసన్న గారికి, అలాగే మన చైర్మన్ అయిన షా మహమ్మద్ గారికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
షా సోషల్ జస్టిస్ ఫర్ హ్యూమన్ రైట్స్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్లో మా చైర్పర్సన్ గారు వచ్చారు. షా మహమ్మద్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదములు. ముందుగా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎందుకంటే ఈ కడప జిల్లాలో పనిచేసినటువంటి బాదుల్లా ఓబన్న గారిని వాళ్ళ అనేకమైన ఉన్నతమైన పదవులు అందించిన శుభ సందర్భంగా వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే మా సిటీ ప్రెసిడెంట్ జేకే ఖాదర్బాషను కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈయన కూడా ఎన్నో కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేశారు. అందరికీ అందుబాటులో ఉండి కడప నగరంలో కూడా బ్రహ్మాండంగా చేశారు. షా మహమ్మద్ సార్ ఆధ్వర్యంలో కూడా మేమందరూ సోషల్ జస్టిస్ ఫర్ ఆధ్వర్యంలో మేమందరం కూడా బాగా కష్టపడినాం కాబట్టి మా అందరూ కూడా ఉన్నతమైన పదవులు ఇవ్వడానికి కూడా సార్ సంసిద్ధంగా ఉన్నారు. మాకు త్వరలో కూడా మాకు మంచి ఉన్నతమైన పదవులు ఇచ్చి మమ్మల్ని అందరం కూడా సోషల్ జస్టిస్ తరఫున ఏదైనా కానీ పోరాడడానికి మంచి కార్యక్రమంలో పాల్గొని ఎవరికైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలకు ముందు మేము సోషల్ జస్టిస్ తరఫున పోరాడి విజయం సాధిస్తామని మా చైర్పర్సన్ గారు ఎదుట మేము మనస్ఫూర్తిగా సార్కు సమస్యలు చెప్పుకుంటున్నాము. సోషల్ జస్టిస్ ఇంటర్నేషనల్ సివిల్ హ్యూమన్ రైట్స్ చైర్మన్ గారికి ముందుగా ఇవాళ నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ వేదికపై ఉన్నటువంటి మా ఫ్రెండ్ బాదుల్లాకు గతంలో హ్యూమన్ రైట్స్లో చాలా చురుకుగా హ్యూమన్ రైట్సే కాకుండా తన దగ్గరికి ఏ సమస్య వచ్చినా ప్రజల సమస్యను చాలా చక్కగా స్పందించి వాటిపైన పోరాడేవాడు. మరి ముఖ్యంగా హ్యూమన్ రైట్స్లో ఉన్నప్పుడు గతంలో చాలా విషయాలలో చాలా ముందుకు సాగుతూ వాటి యొక్క సమస్యలను బాధ్యతాయుతంగా పరిష్కరించేవాడు. ఆ విధంగా ఉన్నాడు కాబట్టి ఈరోజు మా చైర్మన్ గారు వాటి యొక్క గుర్తించి వీరికి ఇప్పుడు జిల్లాలో ఉన్నటువంటి క్యాడర్స్ తీసి స్టేట్ క్యాడర్గా ఇవ్వడం జరిగింది. అందుకు ముందుగా మేము